సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు హరీష్ రావు గారు చాలా పకడ్బందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు. సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు సార్. ఒక్క సూచన చేసి 10 విమర్శలు చేస్తా ఉన్నారు. నేను ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది. మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు. మేము కూడా ఓపికతో కూర్చున్నాం అందరం. ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు. మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్. క్లోజ్ అయిపోయి 2 అవర్స్ అవుతుంది సార్. ఇది సార్ మొట్టమొదటిసారి మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా సార్ అక్కడ కూర్చుంటే మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా మాకు 1 అవర్ కూడా ఇవ్వలేదు, 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు సార్. అక్కడ కూర్చుంటే మేము అదే సీట్లో కూర్చున్నాం. నేను, భట్టి గారు, సీతక్క గారు, జగ్గారెడ్డి గారు, మా పోడం వీరన్న గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క 5 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. 2 అవర్స్ ఇచ్చి మీరు పెద్ద హృదయంతో, మేము కూడా పెద్ద హృదయంతో మీరు ఇచ్చే సూచనలు విందామని ఆలోచన చేస్తే ఇష్టారాజ్యం విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారికి ఇచ్చిన సమయం ఎక్కువ తీసుకున్నారు. క్లోజ్ చేసి మా గౌరవ సభ్యులు చాలా మంది కూడా మాట్లాడుతుంది అధ్యక్ష. దయచేసి వారికి మా సంఖ్య ప్రకారం మాట్లాడతారు. హరీష్ రావు గారు 1 మినిట్. సభానాయకుడు సభలో లేనప్పుడు ప్రస్తావించడము సరైన పద్ధతి కాదు. ఒకటి. రెండవది, ఈ చర్చ బడ్జెట్కు సంబంధించిన చర్చ కాబట్టి ఇతర అంశాలను తీసుకురాకుండా దయచేసి ఈ సభా మర్యాదలను కాపాడండి. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అంటే నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన. అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు, కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అంటున్నా అధ్యక్ష, వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా, ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద ఆడిపోసుకుంటేనే కాలం గడుపుతారు అధ్యక్ష. ఇవాళ ప్రజలు ఏమంటున్నారు అధ్యక్ష, ఇంకా ప్రతిపక్ష నాయకుడినో బీఆర్ఎస్ ను తిట్టడం మానండి, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 2వ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు, మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, ఇలా మీరు పూర్తి స్థాయిలో పెట్టగలిగే బడ్జెట్లు 4, అలా 2 అయిపోయినాయి, అంటే సగం అయిపోయినాయి. ఇక 2 బడ్జెట్లు ఉన్నాయి. అయితే మిగిలిన 2 కూడా ఇట్లనే మీరు పుణ్యకాలం ఇట్లనే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి. ఇవాళ మీరు ఈ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది. రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్ ఏమంటారు అధ్యక్ష, రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజలపైన అణిచివేత ప్రయోగిస్తుంది. ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు, పోలీసు వాళ్ళ కోట్లు, అక్రమ కేసులు తప్ప ఏం కనబడతలేవు అధ్యక్ష. కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు. వైకుంఠపాలిలో పెద్దపాం మింగినట్టు అయిపోయింది అధ్యక్ష. ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది. జనం తీర్పు ఏమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, 1 మినిట్ ప్లీజ్. ఒకటే నిమిషం అధ్యక్ష. ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తా అధ్యక్ష. ఓన్లీ 1 మినిట్ అధ్యక్ష. పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఇది పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నక్కకి ఏమైపోయింది, ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది. ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకోని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష. ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను, ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. అంతలోనే పెద్ద వర్షం పడి
ఆ నక్క అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజస్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష. వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలవవు. వీళ్ళ మాటలు వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్. బాలు నాయక్ గారు. అధ్యక్ష, ఈ బడ్జెట్ పై ప్రసంగించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక 10 సంవత్సరాల అరాచక పాలన అనేటువంటి అనంతరం ఇవాళ ఒక అరాచక స్పీచ్ని అధ్యక్ష ఈ యొక్క శాసనసభలో వాస్తవాలకు దూరంగా అబద్ధాల యొక్క ప్రసంగాన్ని విని నిజంగా చెవులలో 2 గంటలు పెట్టుకొని కూర్చున్న అధ్యక్ష. నేను మొదటిసారి హరీష్ రావు గారు లాంటి వ్యక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్తారని మొదటిసారిగా నేను శాసనసభలో చూస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్ను మరి ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గత పాలన మీరు చూసినారు అధ్యక్ష, ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. అదేవిధంగా పరిపాలన అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు అధ్యక్ష ప్రజాపాలన అంటే. పరిపాలన అంటే పరీక్ష పేపర్ల లీకేజీల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకులు తమ యొక్క అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. పరిపాలన అంటే పరివారానికి సంతానానికి లిక్కర్ స్కాములు విద్య నేర్పడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవశ్యమైంది. ఈ అంశాలే నాటి అమరవీరుల పోరాట ప్రతిమకు ఊపిరి ఉదయ అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాల పాలకుల నిర్వాహకం కారణంగా అమరవీర త్యాగాలు వృధా అయిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా స్వరాష్ట్రం సిద్ధి ద్వారా బంగారు కళల సాకారం అవుతాయి అనుకున్న తెలంగాణ సమాజపు కళలు కళ్ళలయ్యే అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితిమంటలను గత 10 సంవత్సరాల్లోని పాలకులు తమ ఇంటి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితిని తెలంగాణ రాష్ట్రం దాపురించింది అధ్యక్ష. ఈ తరహా ప్రజాస్వామ్యం పోకడు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఇది నా ప్రభుత్వం, ఇది సామాన్యుడి ప్రభుత్వం అన్యంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం పరిపాలనకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి తమరాద తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ చాలా విషయాలు ఈ బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. ఆనాటి ప్రభుత్వాలకు బడ్జెట్ అంటే అక్కల గారడి, ఆనాటి ప్రభుత్వానికి ప్రజలంటే అవహేళన. కానీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్ అంటే
ఇవాళ మాకు పేద ప్రజల యొక్క ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇవాళ బడ్జెట్ను పెట్టడం జరిగింది. అనవసరమైన హంగామా లేకుండా వాస్తవికత అర్థం పట్టేలా ఈ బడ్జెట్ను రూపొందించారు. పేదలు, రైతులు, మహిళలు, దళితులు, బడుగు బలహీన వర్గాల మైనార్టీలు సంతృప్తిపరిచే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు విక్రమార్క యొక్క దార్శకత అద్దం పట్టేలా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో కేటాయింపులు భవిష్యత్ తెలంగాణకు మరింత గట్టిగా పునాదులు వేసేలా ఈ చర్యలు తీసుకున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈ బడ్జెట్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చమే ధ్యేయంగా ఈ బడ్జెట్లు అడుగులు ముందుకేస్తున్నాయి అధ్యక్ష. 6 గ్యారెంటీలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది. తెలంగాణ రైజింగ్ 2050కి ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అధ్యక్ష. వచ్చే 10 కాలంలో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష. ఇంతకుముందు చాలా విషయాలు మరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు మాట్లాడుతూ మహిళా సోదరిమణులకు సంబంధించి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఇవాళ మహిళా సోదరిమణులు ఒక్కసారి చూసుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మరి మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మహిళలకు గత ప్రభుత్వాలు కేవలం వాళ్ళ మీటింగ్ను వాడుకోవడం తప్ప ఎక్కడ కూడా వారికి అభివృద్ధిలో సహకరించడం విషయాన్ని ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ 149 కోట్ల ప్రయాణాన్ని, మరి ఆర్టీసీకి ఇవాళ 505 కోట్ల రూపాయలు మరి ఇవాళ అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆనాడు ఆర్టీసీ కార్మికుల యొక్క తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఆనాడు ఆర్టీసీని దివాలా తీసి ఆర్టీసీలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులందరూ కూడా మరి ధర్నాలు చేస్తే, నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళ ఉద్యోగులను తొలగించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్లు మట్టుబడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైంది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే ఇవాళ అధ్యక్ష, మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో ఇవాళ మహిళలకు ఒక అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మరి మొదలుపెట్టింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరినీ కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ పావుల వడ్డీకి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఏదైతే మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ 600 బస్సుల్ని వారికే ఇచ్చి వారిని బలోపేతం చేయడానికి గొప్ప నిర్ణయం చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక ఆర్టీసీ బస్సులే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు ఒక పెట్రోల్ బంకును కూడా మహిళా సంఘాలను కేటాయించడం జరిగింది. మహిళా సంఘాలను పెట్రోల్ బంకులను కేటాయించడం ద్వారా వారికి ఆర్థిక పరిపుష్టికి ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ ఏదైతే సోలార్ పవర్ ద్వారా నియోజకంలో గ్రామాల్లో ఎక్కడెక్కడైతే కనీసం 1000 మెగావాట్ల విద్యుత్ని వారి ద్వారా ఉత్పత్తి చేసి వారిని బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేస్తుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఆనాడు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకందరికీ కూడా ఆనాటి ఆ ప్రభుత్వం చీరల పంపిణీ చేసిండ్రు అధ్యక్ష. ఆ చీరల పంపిణీ మనం అందరం కూడా చూసినాం అధ్యక్ష. కిలోలు చొప్పున కొనుక్కొచ్చి లాతూరులో కొనుక్కొచ్చి కిలోలు చొప్పున ఉన్నటువంటి పేదవాళ్ళకు మేము పండుగ చేసుకోలేదు అధ్యక్ష. అనేక సంవత్సరాలుగా తరాలుగా మేమందరం కూడా పండుగలు చేసుకుంటాం అధ్యక్ష. తమరు కూడా తెలుసు
మనమందరం పండుగ చేసుకుంటున్నాం. పండుగలో మనకు ఉన్నటువంటి మేరకు మరి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి చీరలను బట్టలను కొనుక్కుంటున్నటువంటి సంస్కృతి తెలంగాణ ఆడపడుచులకు ఉంది అధ్యక్ష. కానీ వీరు ఆనాడు ఈ యొక్క సంస్కృతిని అవహేళన చేసే విధంగా ఆనాడు చీరలను తీసుకొచ్చి ఆ చీరలన్నీ చూస్తే అధ్యక్ష ఇవాళ పొలాల చుట్టూ పిట్టల కాపులుగా ఉన్నాయి అధ్యక్ష. అటువంటి చీరలను తీసుకొచ్చి పంపిణీ చేసి తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను అవమానం చేసింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ మహిళా అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా శోచనీయం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా కట్టెల పొయ్యిల మీద వంట చేయడం ద్వారా వారి ఆరోగ్యం పాడవుతుంది, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి నాయకత్వం ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మరి ఆనాడు అనేకమైనటువంటి కార్యక్రమాల అమలులో భాగంగా ఆనాడు ఆ ప్రభుత్వం 400 రూపాయలకే మనం అందరం పంపిణీ చేశాం అధ్యక్ష. తమరున్నారు మేమున్నాం అందరూ కూడా పంపిణీ చేశాం అధ్యక్ష. ఆ రోజు 400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి స్టవ్తో సహా ఆనాడు పంపిణీ చేసింది యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధ్యక్ష. కానీ ప్రభుత్వాలు వచ్చినటువంటి ప్రభుత్వాల అధ్యక్ష 1250 రూపాయలు ఒక్క గ్యాస్ సిలిండర్ చేసినారు అధ్యక్ష. అందుకనే మేము ఎన్నికల ప్రచారంలో మనం చెప్పినాం అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా మీకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఆ విధంగానే ఇవాళ అక్క చెల్లెళ్ళందరూ కూడా కానీ ఆ ప్రభుత్వంలో మళ్ళీ అధ్యక్ష వాళ్ళని మళ్ళీ కూడా గ్యాస్ పొయ్యి నుంచి కట్టెల పొయ్యికి తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసినారు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ మళ్ళీ ఆడపడుచులకు గ్యాస్ పొయ్యిలు ఇవ్వాలనే ఆలోచనతోటి 500కే ఇవాళ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది అధ్యక్ష. అందుకే ఇవాళ ఒక గ్యాస్ సిలిండర్ కొరకు అధ్యక్ష 433 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఈనాటి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఉచిత విద్యుత్ సందర్భంగా అధ్యక్ష మీకు అందరూ తెలుసు, ఇవాళ చాలా గొప్పగా రైతుల గురించి వీళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఒకసారి బాధ అనిపిస్తున్నది, ఒకసారి నిజంగా నవ్వు అనిపిస్తుంది అధ్యక్ష. ఆనాడు రైతులకు సంబంధించి అధ్యక్ష మేమందరూ కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తా అని చెప్పింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అధ్యక్ష. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే ఎల్బీ స్టేడియంలో అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం పెట్టింది ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ పైన మొట్టమొదటి సంతకం పెట్టింది ఆనాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ ఆ ఉచిత విద్యను కూడా తమ మాటలతోటి తన అబద్ధపు మాటలతోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మా పేటెంట్ గా మేమే ఉచిత విద్యుత్తును రైతులకు అందిస్తున్నామన్నటువంటి ఒక అవాస్తవాలకు దూరమైనటువంటి మాట అబద్ధపు ప్రచారాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ అని, ఉచిత విద్యుత్ని అమలు చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఏదైతే చెప్తా ఉందో అని వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. కానీ ఉచితంగా రైతులకు విద్యుత్ అందించి ఎవరు అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని అండగా నిలబడింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే పేద వర్గాలకు సంబంధించి రైతాంగానికి సంబంధించితో పాటుగా ఏదైతే ఇవాళ పేదలు ఉన్నటువంటి మహిళా సోదరులు గారు కావచ్చు వాళ్ళ గృహాలకు వాడేటువంటి మరి గృహ పథకంలో వాడేటువంటి గృహాల్లో వాడేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అధ్యక్ష దానికి 200 యూనిట్ వరకు అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలు 200 యూనిట్ కంటే ఎక్కువ కాలవ అధ్యక్ష. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము గ్రామాల్లో చూస్తున్నాం, మా ఇళ్లలో చూస్తున్నాం అధ్యక్ష, తండాలలో ఎక్కడ కూడా 200 యూనిట్ కంటే ఎక్కువ పేదల వర్గాల్లో కాలవ అధ్యక్ష. అందుకనే ఇవాళ 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించింది ఇవాళ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇవాళ సుమారుగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది గృహాలకు ఇవాళ ఉచిత విద్యుత్తును అందిస్తున్నది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తన ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష.
అదేవిధంగా ఈ సంవత్సర కాలంలోనే అధ్యక్ష ఈ 200 యూనిట్ విద్యుత్కి 1775 కోట్లను ఇవాళ విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టలేదని వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అధ్యక్ష. ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టించి మేము ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టినాం అధ్యక్ష. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ కడితే ఇందిరమ్మ ఇల్లు కడితే మీ డబ్బా ఇల్లు, మీరు అగ్గిపెట్టేంత ఇల్లు, ఈ ఇల్లులో కొడుకు ఎడబడుకుంటారు, బిడ్డలు వస్తే ఎడబడుకుంటారు, మీ మేక పిల్లల్ని ఎడగట్టిస్తారని అవహేళన చేస్తూ అనేక సభలో మాట్లాడి అనేక అబద్ధాల ప్రచారం చేసి ఆనాడు 2014లో అధికారంలోకి వచ్చినట్టు ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఎన్నికల తర్వాత ఏదైతే రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానంటూ హామీని తుంగలు తొక్కింది ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. చూపేటంటే అధ్యక్ష వీళ్ళు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. నా నియోజకవర్గంలో అధ్యక్ష నేను 1000 ఇళ్ల కంటే ఎక్కువ కట్టదు అధ్యక్ష. దేవరకొండ పట్టణంలో 500 అధ్యక్ష. అదేవిధంగా చింతపల్లి 2 గ్రామాలు కలిసి మొత్తం కలిపి 1000 ఇళ్లు నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా పూర్తిగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయలేదు అధ్యక్ష. ఆ డబుల్ బెడ్లో కరెంటు లేదు, కావాల్సిన డ్రైనేజ్ లేదు, అదేవిధంగా వాళ్ళకి ఏమి కావాలో ఆ వసతులు ఏది చేయకుండా అట్లే విడిచిపెట్టిపోతాయి. నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొన్న వాటికి సందర్శించినప్పుడు వాటికి కావాల్సినట్టు అక్కడ ప్రజలందరూ అయ్యా మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించిపోయినారు, కాగితాలు ఇచ్చిపోయినారు, కానీ ఒక్క వసతులు లేవు, ఇది వారి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి అంటే అప్పుడు నేను ప్రభుత్వ అధికారులందరితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి మా హౌసింగ్ మంత్రి గారితో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎమ్మటే రిపేర్ చేసి అలా పంపాలంటే అప్పుడు కనీసమైన సౌకర్యాలు కల్పించి అందులో పంపిన అధ్యక్ష. వీళ్ళు ఇవాళ ఇందిరమ్మ గురించి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ వారి యొక్క నాయకులు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ ఈనాటి చిత్తశుద్ధితో మరి రాష్ట్రాన్ని దివాళా తీపించిన, ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెట్టిన, ఈ రాష్ట్రం ఆర్థికమైన అనేక ఇబ్బందులను ఇచ్చిన మాట ప్రకారం ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టాలని సుమారుగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు పేదవాడికి లేక ఒక్కొక్క కుటుంబాల్లో 2-3 పిల్లలుంటే వాళ్ళ పెళ్లిళ్ళైనాయి, ఏర్పడ్డలు వాళ్ళకు కూడా పిల్లలైనాయి, కానీ ఇల్లు కూడా లేకుండా పోయినాయి అధ్యక్ష. అందుకనే ఈనాడు ఈ ప్రభుత్వం అధ్యక్ష వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇలాక హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇందిరమ్మ ఇల్లు మీరు ఎక్కడ కేటాయించారని చెప్తా ఉంటారు అధ్యక్ష. నా నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ సుమారుగా మండలానికి ఒక గ్రామం తీసుకున్నటువంటి గ్రామాల్లో ఇప్పటికు 500 ఇళ్లకు ముగ్గులు పోసి బునాదులు తీసిండి. హరీష్ గారు రమ్మంటే పొద్దున నియోజకవర్గానికి పోదాం, రేపు పొద్దున పెట్టండి, నేను నిరూపిస్తానని చెప్పి మరొకసారి సభ తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. బ్రహ్మాండ పోదా అక్క ఏం బాగలేదు, ఏం బాగా మీరు ఎడున్నప్పుడు అదే మాట్లాడారు. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతోటి ప్రతి పేదవాడి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది మా రేవంత్ గారి కళాధ్యక్ష. పేదవాళ్లకు 10 సంవత్సరాల్లో ఇల్లు లేక మరి పేదవాళ్ళకు మా అక్కలాంటికి ఇబ్బంది తెలియదు అధ్యక్ష. అది ఎందుకంటే మేము పేద గుడిసెల నుంచి వచ్చిన మాకు తెలుసు ఆ బాధ, ఇల్లు లేకుంటే బాధ మాకు తెలుస్తుంది అధ్యక్ష. పేదవాడికి ఇల్లు లేకుంటే ఒక కుటుంబంలో 4 పిల్లలంటే ఆ కుటుంబంలో కాపురం చేస్తే ఆ బాధను మాకు తెలుసు అధ్యక్ష. ఇలాంటి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. అందుకనే ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పేద వర్గాలకు అండగా నిలబడాలని ప్రతి పేదవాడి ఇందిరమ్మ ఇంటి కళ నెరవేర్చాలనే ఆలోచనతోటి 4 లక్షల ఇళ్లు కేటాయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీకి మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు అధ్యక్ష. వీళ్ళకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు తమ పాదయాత్ర చేస్తూ పేదవాళ్ళగాలు అనేక మంది జబ్బులకు ఏర్పడితే ఆ జబ్బుల ద్వారా వైద్యం అందక పేదవాడు పెద్ద హాస్పిటల్కి పోలేక తమ ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్లు పడినటువంటి పరిస్థితుల్లో పేదవాళ్లకు కార్పొరేట్ మధ్య అందాలించినటువంటి
ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు అనుగుణంగా ఆనాడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్షులు 5 లక్షల రూపాయలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కేటాయించింది. కానీ ఆనాడు మళ్ళీ 2014 నుంచి వీళ్ళు 2018 వరకు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు 18 నుంచి మళ్ళీ 22 వరకు అధికారంలో ఉన్నటువంటి వీరు ఆనాడు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళు ఎక్కడైనా కార్పొరేట్ ఆసుపత్రికి పోతే వైద్యం అందలేని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే హాస్పిటళ్లకు వీళ్ళు కట్టాల్సిన ప్రభుత్వ డబ్బులు వీరు చెల్లించలేదు అధ్యక్ష. అందుకనే ఎవరైనా పేదవాడు ఆపరేషన్ పోతే వెంటనే హాస్పిటల్ నుంచి బయట నెట్టబడింది ఆనాటి ఆ ప్రభుత్వం. ఆనాటి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ అని చెప్పి. ఇది పేదవాళ్ళకు వాళ్ళ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఆనాడు అమలు చేసినాం. ఈనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొట్టమొదటిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలి, ప్రతి పేదవాడికి వైద్యం ఉండాలి. ఏ ఒక్క పేదవాడు వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్ పోలేక ప్రాణాలు కోల్పోవద్దనే గొప్ప ఆలోచనతోటి ఇవాళ 10 లక్షలకు ఆరోగ్య పథకాన్ని అందజేసి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు ఇవాళ ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించే విధంగా ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అది మాకున్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష. వీళ్ళు కేవలం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చి ఇవాళ మళ్ళీ ఆరోగ్యశ్రీకి మాట్లాడేటువంటి నైతికమైన హక్కు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి లేదని తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ అదే అధ్యక్ష వీళ్ళు రైతుల గురించి వీళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. రైతులకు రుణమాఫీ ఆనాడు 2014లో ఆనాడు 2023 వరకు వీళ్ళు ఏం హామీ ఇచ్చారు అధ్యక్ష ప్రజలకు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీరు ఇచ్చినట్టు హామీ మేము ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం అని హామీ ఇచ్చి 10 సంవత్సరాల అధ్యక్ష. 10 సంవత్సరాల పరిపాలన అంటే తక్కువ కాలం కాదు అధ్యక్ష, చాలా గొప్ప అవకాశం అధ్యక్ష. అది ఆ 10 సంవత్సరాల అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష, ఒక రైతు 1,00,000 రుణమాఫీ ఉంటే అధ్యక్ష వీరు చేసినటువంటి మాఫీ వల్ల అక్కడక్కడ వాళ్ళు పెట్టినటువంటి మిత్తికి అసలుకు మిత్తే సరిపోయింది అధ్యక్ష. అసలు వడ్డీ ఎక్కడ చేరలేదు అధ్యక్ష, వడ్డీ చెల్లినవే సరిపోయింది అధ్యక్ష. ఒకవేళ నిజంగానే వీళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేసి ఉంటే, నిజమైనటువంటి రైతులు నిజంగానే రుణమాఫీ విముక్తులు అయి ఉంటే మరి ఈరోజు రాష్ట్రంలో ఇంతమందికి మేము రైతు రుణమాఫీ చేసేటువంటి అవకాశం మాకెట్లా వచ్చింది అధ్యక్ష? ఆ రోజు వీళ్ళు రుణమాఫీ చేయలేదు అధ్యక్ష. ఈ 10 సంవత్సరాలు కేవలం మిత్తులు కట్టుకుంటూ పోయినారు, మిత్తి కట్టుకుంటూ పోయినారు. కానీ అసలు అట్నే మిగిలింది, అసలుకి ఇంకా వడ్డీ కూడా మిగిలింది. అందుకనే ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసేటువంటి అవకాశం మాకు వచ్చింది అధ్యక్ష. కానీ వీళ్ళు ఇవాళ ఆ ₹1,00,000 రుణమాఫీ కూడా 10 సంవత్సరాలు సరిగా అమలు చేయనటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్నటువంటి నాయకులు ఇవాళ ముసలి కన్నీరు రైతు పట్ల కాయడం చాలా శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చిన అధ్యక్ష. ఆనాడు రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మేము ఏకకాలంలో 2 లక్షల లోపల ఉన్న ప్రతి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినాం అధ్యక్ష. ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ప్రజలు చాలా అమాయకులు అనుకుంటున్నారు అధ్యక్ష. ప్రతిరోజు వాళ్ళు మనం మాట్లాడేది వింటున్నారు, టీవీలు చూస్తున్నారు, పేపర్లు చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళ అధ్యక్ష. అందుకే వీళ్ళకు 3వ అవకాశం ఇవ్వలే అధ్యక్ష. వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలు చాలా అమాయకులు తెలంగాణ ప్రజలను ఎట్లన్నా నమ్మించవచ్చు మా మాటల ద్వారా. ఎందుకంటే వాళ్ళకు గొప్ప కళ అధ్యక్ష. మరి దేవుడు ఎట్లా ఇచ్చిండో కేసీఆర్ ఆ కుటుంబానికి అబద్ధం చెప్పేటువంటి నోరు మాత్రం బొమ్మడానికి ఇచ్చిండు అధ్యక్ష. అందుకని ఆ అబద్ధాలతోటి ఇటు సభనే అటు తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇవాళ ఏదైతే ఆనాడు వాళ్ళు అమలు చేయలేని చేతగానే ముసలి కన్నీరు కాస్తున్న రైతుల పట్ల ఇవాళ మా ప్రభుత్వం ఇచ్చినట్టు మా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా ఈ రాష్ట్రం ఆర్థికంలో సంక్షోభంలో నెట్టబడినా ఇవాళ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు అనేక రాత్రులు కష్టాలున్నా మరి అనేక రాత్రులు గడిపి ఇవాళ అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణమాఫీ చేయాలని సుమారుగా 25 లక్షల రైతాంగానికి అధ్యక్ష ఒకటే పెన్ను కలంతో అధ్యక్ష 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఈనాటి భారతదేశ చరిత్రలో అధ్యక్ష.
ఒక తెలంగాణ రాష్ట్రంలో చెప్తలేని అధ్యక్ష, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా చూసుకోనండి, ఏ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షలు చేసిన లేదు అధ్యక్ష. కానీ భారతదేశ చరిత్రలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇది అధ్యక్ష మా యొక్క రైతుల పట్ల మాకున్న చిత్తశుద్ధిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ వీళ్ళ అధ్యక్ష ఇవాళ వీళ్ళు రైతులు రుణమాఫీ కాలేదు. మా ఇప్పుడే విన్నాను అధ్యక్ష, మా గజ్వేల్ పోదాం పా అని, నేను మా దేవరకొండ పోదాం పా అంటున్నా అధ్యక్ష. ఒక్క నా నియోజకవర్గాన్ని చెప్తున్నా అధ్యక్ష, నేను మీరు ప్రజలకు మీరే కాదు అధ్యక్ష, రోజువారీగా గ్రామాల వారిగా రైతుల సభలో రోజువారీగా పాల్గొంటున్నా అధ్యక్ష. నేను ఏదైతే హరీష్ రావు గారు చెప్పినటువంటి అబద్ధపు ఇవాళ అవాస్తవాల దూరంగా మాట్లాడిన మాట అధ్యక్ష. ఇవాళ ఒక్క దేవరకొండ నియోజకవర్గం ఉన్నాయి అధ్యక్ష, 350 కోట్ల రూపాయలు ఒక్క నా దేవరకొండలో 40,675 మంది రైతాంగానికి రుణమాఫీ చేసింది. ఆ రికార్డు అధ్యక్ష. మనం పోదాం నా దేవరకొండకి రమ్మని చెప్తా, హరీష్ రావు రమ్మని చెప్పి ఈ సభ ద్వారా సవాలిస్తున్నాను అధ్యక్ష. ఇది రుణమాఫీ పట్ల వీళ్ళకున్నట్టు కానీ మాకున్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ అంటే వీళ్ళు 2 లక్షల పైన వారి పరిస్థితి అని చెప్పిన ఆ రోజు ఎన్నికల్లో కానీ, తర్వాత సభలో డిప్యూటీ సీఎం గారు కానీ, అదేవిధంగా సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము ఇచ్చినటువంటి మాట ఒక్కటే అధ్యక్ష, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తున్నాం. 2 లక్షల లోపల ఉన్న రైతాంగాలందరికీ రుణమాఫీ చేసినాం. ఈ 2 లక్షల పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారని నేను కూడా గ్రామాల్లో తిరిగిన అధ్యక్ష. నేను గ్రామ సభలలో పాల్గొన్నాను. వాస్తవంగా గ్రామాల్లో పాల్గొన్నప్పుడు నేను చదువుకుంటూనే ఇంకా ఎంతమంది మిగిలినట్టు చాలా పెద్ద గ్రామం అధ్యక్ష. ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళ అధ్యక్ష ఆ గ్రామాల్లో ఒక 20-30 మంది కంటే ఎక్కువ లేరు. అది 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అధ్యక్ష, 2 లక్షల లోపల ఉన్నవాళ్ళు కాదు అధ్యక్ష. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతు రుణమాఫీ కానట్టు వాళ్ళు కేవలం గ్రామాల్లో 30-20 మంది కంటే ఎక్కువ లేనట్టు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలని రైతాంగాన్ని పెద్ద ఎత్తున మరి అవాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చేస్తాయన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకని ఇవాళ గొప్పగా రైతాంగానికి సంబంధించి ఆ రోజు రైతులకు అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం అనేకమైన సబ్సిడీలు ఇచ్చేది అధ్యక్ష, అనేకమైన సబ్సిడీలు ఇచ్చేది అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వం స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, పనిముట్లు కానీ, ట్రాక్టర్లు కానీ అనేకమైన సబ్సిడీ ఇస్తే గత 10 సంవత్సరాల్లో అధ్యక్ష ఈ యొక్క పరికరాలు కానీ, స్ప్రింక్లర్ కానీ సబ్సిడీ ఎక్కడ కూడా ఒక్కడు కూడా ఇయ్యనట్టు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. కానీ ఇవాళ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే అధ్యక్ష ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష మా వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. ఇవాళ అనేక గ్రామాల్లో రైతులకు ఈ పల్లీలు వేసుకున్న కాడ చాలా మందికి స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, మరి అదేవిధంగా ఏదైతే వ్యవసాయ యాంత్రికరణకు సంబంధించిన పనిముట్లు కానీ వెంటనే అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అమలు చేస్తుంది ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమం అధ్యక్ష, రైతు భరోసాకు సంబంధించి అధ్యక్ష ఇవాళ ఎకరానికి 12,000 రూపాయలు మరి 2 పంటలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష మా గుళ్ళల్లో బాగా ఏంటంటే వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఏదైతే వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూమి ప్రతి ఒక్కదానికి మేము రైతు భరోసా ఇవ్వాలని ఆలోచన చేస్తామని అధ్యక్ష. కానీ ఆనాటి ఆ ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే పెట్టుబడిదారులకు సంబంధించి ఏదైతే ఇవాళ నిజంగా బాగా అనిపించి హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే రోడ్ అధ్యక్ష, అది నా కాన్స్టిట్యూన్సీలో వస్తుంది అధ్యక్ష. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే రోడ్డుకి ఆనాడు రైతు బంధించారు అధ్యక్ష. ఎంత బాగా అనిపిస్తుంది అధ్యక్ష అంటే ఏదైతే ప్రజల యొక్క సొమ్ముని దోపిడీదారులకు పంచిపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. కానీ ఈనాటి ఈ ప్రభుత్వం ఎవరైతే నిజమైన రైతులు, వ్యవసాయం చేసే రైతులు, ఆ రైతానికి సంబంధించిన వ్యవసాయానికి ఆరోగ్యమైనటువంటి భూములకు తప్పకుండా 12,000 రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ రైతులకు సంబంధించి అధ్యక్ష వీళ్ళు రైతు కూలీలకు సంబంధించి అధ్యక్ష భారతదేశంలో నాకు తెలిసి మాలాంటి రైతు కూలి బిడ్డలకు ఈ రైతు కూలి డబ్బులు అనే ఆలోచన ఎవరికి రాదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తాయి సార్.
పేదవాళ్ళకి అండగా నిలబడాలనేటువంటి ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ, గిరిజనులు, హరిజనులు, బట్టు బడగాల వర్గాలకు వచ్చిన ఆలోచన ఈరోజు మా ప్రభుత్వాలకు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఆ ప్రభుత్వాలు రుణపడి ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నామంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మా వెన్నట్టు ఉన్నాయి కాబట్టి. ఇవాళ రైతు కూలీలు ఎవరున్నారు అధ్యక్షుల గ్రామాలు? ఉపాధి హామీ కూలిపోయేటువంటి ఎవరు అధ్యక్ష? ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అధ్యక్ష. మైనార్టీ చాలా తక్కువ మంది అధ్యక్ష గ్రామాల్లో ఉంటారు, టౌన్లలో ఉంటారు కాబట్టి. ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీలకు సంబంధించి భూమి ఉన్నటువంటి అంటే మనం రైతు భరోసా ఇస్తాం. కానీ నిజమైన నిరుపేద రైతు కూలీలు, నిరుపేదల సెంటు భూమి లేనటువంటి వాళ్ళు ఎవరున్నో వారికి రైతు భరోసా ఇవ్వాలన్నటువంటి వారికి ఇందిరమ్మ భరోసా ద్వారా మరి సంవత్సరానికి ఇందిరమ్మ భరోసా ద్వారా 12,000 రూపాయలు భారతదేశంలో ఎక్కడ ఉన్నా చూపెట్టమండి. కేవలం ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అమలు చేస్తున్న విషయాన్ని ఈ సభ తమ ద్వారా ఈ సభ తెలియజేస్తున్నారు అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ ఇవాళ కూలీలకు డబ్బులు ఇచ్చేటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రులు కానీ ఈ ప్రభుత్వాలకు రాలేదు, ఆనాటి ప్రభుత్వాలు కానీ రాలేదు అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వానికి ఏమైనా రైతు బంధు ఇచ్చి పేద వాళ్ళను మరి పెద్దవాళ్ళుగా చేసే ఆలోచన చేసినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ధరణి అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బ్రాహ్మణంగా ఇవాళ భూములు అమ్మినారని మాట్లాడుతున్నారు అధ్యక్ష హరీశ్రావు గారు. ఆనాటి ఆ ప్రభుత్వం అమ్మినటువంటి భూముల అధ్యక్ష ఒకసారి లెక్క తీయండి అధ్యక్ష, ఏం తప్పేం లేదు. నిజంగా మేమెంత అమ్మినారు ఈ సంవత్సరంలో, వాళ్ళెంత అమ్మినారు? అసలు భూమి అమ్మడం ఒక భాగం అయితే అధ్యక్ష, ధరణి అనే ఒక దరిద్రాన్ని అధ్యక్ష, ధరణి అనే ఒక దరిద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన రుద్దినటువంటి గొప్ప నాయకులు, వారి నాయకుల అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష, ఆ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే ధరణి అధ్యక్ష నిజంగా పేదవాళ్ళు గ్రామాల్లో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక మంది భూములు కోల్పోయినారు అధ్యక్ష ఈ ధరణి వల్ల అధ్యక్ష. ఆ ధరణిని తీసుకొచ్చే అధ్యక్ష ఏదైతే ప్రభుత్వమైనటువంటి భూములు, అసైన్ భూములు, అదేవిధంగా ఎవరైతే బలహీనంగా ఉన్నటువంటి ఎవరి దగ్గర భూములు ఉంటే ఈ హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ బలహీనంగా ఎవరైనా ఒక భూమి ఉన్నారో రైతు కనబడితే ఆ భూమిని లాక్కోవడానికి ఉన్నటువంటి భూములను అమ్మడంతో పాటుగా ఆ భూములను లాక్కొని తమ సంపాదన పెంచుకున్నటువంటి నాయకులు, ఆ నాయకులు అటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. అందుకనే ఇవాళ అధ్యక్ష భూములు అమ్మినటువంటి నైతికమైన హక్కు మీకు లేదు అధ్యక్ష. మీరు భూములు అమ్మడమే కాదు, ప్రభుత్వం అడగడానికి ఒక భూములు అమ్మితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఈ ధరణి వల్ల పేదవాళ్ళ భూములన్నీ గుంచుకొని మీరు లక్షల వేల కోట్లు సంపాదించుకుంటే మీరు ఆనాటి నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఇవాళ పేదవాళ్లకు మరి సులభంగా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించబడాలని, పేదవాళ్ళు ఈ యొక్క భూమి కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో భూభారతి తీసుకోవాలన్న గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొని వస్తాం. తద్వారా పేదవాళ్ళకి సంబంధించిన భూములని రక్షించబడాలి, పేదవాళ్ళ భూములు వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఈ ప్రభుత్వ విధానం కాబట్టి ఇవాళ రైతు భూభారతిని తీసుకొని వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి అధ్యక్ష 10 సంవత్సరాల్లో అధ్యక్ష ఒక్క పేదవాడికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష. వీళ్ళు ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వకపోగా ఒక్క కుటుంబంలో ఎవరైనా పేదవాళ్ళ కార్డులో చేరాలంటే కూడా అవకాశం లేదు అధ్యక్ష. పరిపాలన 10 సంవత్సరాల్లో ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వండి వీళ్ళ అధ్యక్ష. పేదవాళ్ళకి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు అధ్యక్ష వీళ్ళు. అందుకని పేదవాళ్ళు వాళ్ళ మనం దరఖాస్తులు పెట్టుకోమంటే అధ్యక్ష లక్షల దరఖాస్తు వచ్చిన ఇలా దరఖాస్తులు పేదవాళ్ళకి అధ్యక్ష. ఎందుకంటే రేషన్ కార్డు వస్తేనే ఏదైనా అర్హత ఉంటుందని ఒక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవాళ ఆ యొక్క రేషన్ కార్డుల కోసం ఇవాళ అనేకమైన దరఖాస్తులు, లక్షల దరఖాస్తులు. అందుకనే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని అతి త్వరలో రేషన్ కార్డు పంపిణీ చేసినటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి అందించాలనేది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇదే కార్డు కొత్త కార్డులతో పాటుగా పేద వర్గాలందరికీ కూడా అధ్యక్ష సన్న బియ్యం పంపిణీ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. వీళ్ళకి అటువంటి ఆలోచన రావు అధ్యక్ష. అందుకని వాళ్ళ కొత్త రేషన్ కార్డు ఇస్తాం,
కొత్త రేషన్ కార్డుతో పాటుగా ఒక డిజిటల్ కార్డు ఇస్తే అధ్యక్ష బాలునాయక్ దేవరకొండలో ఉన్న హైదరాబాద్లో ఉన్న రేషన్ కార్డు ఇక్కడ కూడా నేను సరుకులు తీసుకునే విధంగా ఆ డిజిటల్ కార్డును తయారు చేయడం జరిగింది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష మా నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఈ హైదరాబాద్లో ఉంటారు అధ్యక్ష. కానీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఇక్కడ సివిల్ సప్లై ఎక్కడైనా తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కానీ ఈనాటి ప్రభుత్వం మీరు ఎక్కడైనా ఉండండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ జీవిస్తే అక్కడ రేషన్ తీసుకోవడానికి ఇవాళ మన సుమారుగా మరి డిజిటల్ కార్డు ఇవ్వడంతో పాటుగా మరి అనేక మందికి ఇవాళ రేషన్ కార్డు తీసుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి సభ తమ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు మాట్లాడుతూ వరి ధాన్యం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ సన్న ఓట్లకు అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు కింటాలకు 500 ఇచ్చేటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. నిజంగా రైతులు మనం దానంగా ఇచ్చే డబ్బుల కంటే కష్టపడి పనిచేసి నేను పండించిన పంటకు ఆత్మ గౌరవంగా నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయంటే రైతు యొక్క సంతోషమే వేరే అధ్యక్ష. అందుకనే ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష రైతాంగానికి సంబంధించి అధ్యక్ష కింటాలకు 500 సన్న ఒడ్లు కొనుగోలుదానికి మరి వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాను అధ్యక్ష. ఇవాళ ఒక రైతు కనీసం ఒక్క 30 క్వింటాలు ఒక ఎకరంలో పండిస్తే అధ్యక్ష 500 చొప్పున అధ్యక్ష ఇవాళ 30 క్వింటాలు పండిస్తే 15,000 రూపాయలు ఒక రైతాంగానికి ఒక ఎకరం పైన వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అంటే ఎంత గొప్ప అవకాశం అధ్యక్ష. ఇవాళ చాలా మంది అంటున్నారు గ్రామాల్లో మేము తిరుగుతున్నాం అధ్యక్ష, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే అధ్యక్ష ఈ వరి ధాన్యం పట్ల 500 బోనస్ ఇచ్చి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతాంగానికి అండగా నిలబడేటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉందో ఒక్కసారి కిందికి వెళ్ళి చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు